నగరంలోని అత్యంత బిజీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రియా శర్మ తన డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళుతోంది. రోజంతా పనిచేసిన అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె వయసు 25 సంవత్సరాలు. తండ్రి మరణం తర్వాత ఇంటి బాధ్యతలు, తల్లి ఆరోగ్యం, తమ్ముడి చదువులు అన్నీ ఆమెపైనే ఆధారపడి ఉండేవి. ప్రియా ఆసుపత్రి గేటు బయటకు రాగానే ఆమె చూపు ఒక చిన్న పిల్లవాడిపై పడింది. అతను హాస్పిటల్ బయట ఒక మూలలో కూచుని ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాడు వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది. అతని బట్టలు మురికితో చినిగిపోయి ఉన్నాయి. అది చూసి ప్రియా హృదయం మెత్తబడి ప్రేమగా అడిగింది, "ఎందుకేడుస్తున్నావు?" అని. పిల్లవాడు కన్నీరుతో నిండిన ముఖంతో ఆమె ప్రేమవైపు చూశాడు. "అక్కా, మా అమ్మ చాలా అనారోగ్యంగా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అంటున్నారు. లేకపోతే ఆమె బతకదు. కానీ నా దగ్గర డబ్బులు లేవు. నాన్న చాలా కాలం క్రితం వెళ్ళిపోయాడు" అన్నాడు. ఆ మాటలతో ప్రియా కళ్లల్లో కన్నీళ్లొచ్చాయి. ప్రియా వెంటనే అడిగింది, "నీ పేరేంటి?" అని. "ఆర్యన్." ఆ అబ్బాయి మెల్లగా చెప్పాడు. "నేను మీ అమ్మను చూస్తాను" అని చెప్పి ప్రియా ఆర్యన్ను తీసుకుని ఆసుపత్రిలోకి వెళ్ళింది. వార్డ్లో ఆర్యన్ తల్లిని చూసింది. అక్కడ ఒక మహిళ బెడ్పై స్పృహ లేకుండా పడిపోయి ఉంది. ఆమె పేరు సుమిత్రాదేవి. వెంటనే డాక్టర్లతో మాట్లాడింది. అప్పుడు తెలిసింది ఆమె గ్యాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నాయి, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అని. ఆపరేషన్కి సుమారు ₹1,00,000 ఆర్యన్ పరిస్థితిని చూసి ప్రియా హృదయం కరిగిపోయింది. ఆ పిల్లవానితో పాటు ఆ తల్లికి కూడా సహాయం చేయాలని తన జీతం నుంచి కొంత డబ్బులు సేకరించి సుమిత్రాదేవి ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఆ తర్వాత ఈ విషయం సుమిత్రాదేవి తెలిసి ఆమె కన్నీళ్లతో ప్రియా పాదాలు పట్టుకుని, "నువ్వే నా ప్రాణం రక్షించావు. నీకు కృతజ్ఞతలు. నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోలేను" అంది. ప్రియా ఓదార్చుతూ చెప్పింది, "ఆంటీ, మీరు నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు. డాక్టర్గా ఇది నా బాధ్యత" అంది. ఆర్యన్ మరియు అతని తల్లి ఆసుపత్రి నుండి వెళ్లబోతుండగా ప్రియా అడిగింది, "మీరు ఎక్కడ ఉంటారు?" అని. సుమిత్రాదేవి కొంత సిగ్గుతో చెప్పింది, "మాకు ఇల్లు లేదు. భర్త కూడా వెళ్ళిపోయాడు. మా ఇంటిని కూడా అమ్మివేశాడు. ఇప్పుడు మేము ఫుట్పాత్ మీదే గడుపుతాం" అంది. అది విన్న ప్రియా హృదయం కరిగిపోయింది. వెంటనే, "ఆంటీ, మీరు బాగుపడే వరకు, మీకు ఏదో ఒక పని దొరికే వరకు ఇద్దరూ మా ఇంట్లోనే ఉండండి" అంది. అలా సుమిత్రాదేవి, ఆర్యన్లు ప్రియా ఇంటికి చేరుకున్నారు. ప్రియా ఇల్లు చిన్నదే, కాని ఆప్యాయతతో నిండిపోయి ఉంది. ఆమె తల్లి గీతాదేవి ప్రియా యొక్క ఈ నిర్ణయాన్ని చూసి చాలా సంతోషించింది. ప్రియా తమ్ముడు అమిత్ కూడా ఆర్యన్ని చాలా ప్రేమగా ఆహ్వానించాడు. ఇద్దరు పిల్లలు త్వరలోనే మంచి స్నేహితులుగా మారిపోయారు. కొన్ని రోజుల తర్వాత సుమిత్రాదేవి ఆరోగ్యం బాగుపడింది. కాబట్టి ప్రియా ఆమెను దగ్గర్లోనే ఉన్న స్కూల్లో ఆయా పనికి చేర్చింది. ఆర్యన్ కూడా అదే స్కూల్లో అడ్మిషన్ చేసింది. నెమ్మదిగా పరిస్థితులు అన్నీ సాధారణమవుతున్నాయి. ఆర్యన్ చదువులో చాలా తెలివైనవాడు. స్కూల్లో ఎప్పుడూ మొదట వస్తూ ఉండేవాడు. ప్రియా అతన్ని తమ్ముడులా చూసుకునేది. కాని కాలక్రమేణా ఆర్యన్ మనసులో ప్రియా కోసం భిన్న భావాలు మొదలయ్యాయి. అతను కేవలం ఆమెను అక్కగానే కాకుండా వేరే భావంతో చూసేవాడు. ప్రియా ఆర్యన్ ప్రవర్తనలోని మార్పును గమనించలేకపోయింది. ఆర్యన్ ఇప్పుడు 16 సంవత్సరాల వాడయ్యాడు. అతను పెద్దవాడయ్యాడు. కానీ ప్రియకు అతనిపై తమ్ముడి పేరు మాత్రమే ఉంది. ఒకరోజు ఆర్యన్ ధైర్యంగా ప్రియాతో అన్నాడు, "అక్కా, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను." "సరే చెప్పు" అంది ప్రియా నవ్వుతూ. "అక్కా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కేవలం అక్కగానే కాకుండా ఒక అబ్బాయి తన గర్ల్ఫ్రెండ్ని ప్రేమించే విధంగా" అన్నాడు. అది విన్న ప్రియా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. "ఆర్యన్, నువ్వేం చెబుతున్నావు? నువ్వింకా పిల్లవాడివి" అంది. కాని ఆర్యన్, "నేను పిల్లవాడిని కాదు. నాకిప్పుడు 16 సంవత్సరాలు. నాకు ప్రేమంటే తెలుసు. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను" అని గట్టిగా చెప్పాడు. ప్రియకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. "చూడు ఆర్యన్, నేను నీకంటే 12 సంవత్సరాలు పెద్దదాన్ని.
ఈ సంబంధం సామాజికంగా కూడా సరియైనది కాదు. నువ్వు నాకు చిన్న తమ్ముడు లాంటివాడివి అంది. కాని ఆర్యన్ ఆ మాటలని అంగీకరించలేదు. అతను చెప్పాడు, ప్రేమలో వయసుకి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. నువ్వు ఇష్టపడితే మనం పెళ్లి కూడా చేసుకోవచ్చు అన్నాడు. ప్రియ గట్టిగా చెప్పింది, ఆర్యన్, అలాంటి మాటలు మాట్లాడకు, నీ చదువుపై దృష్టి పెట్టు అంది. ఆ మాటలతో బాధపడిన ఆర్యన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఆర్యన్ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించింది. దానితో ప్రియ అర్థం చేసుకుంది, అతను నిజంగానే తనను ప్రేమిస్తున్నాడని. ఒకరోజు స్కూల్ నుండి ఆర్యన్ టీచర్ కాల్ వచ్చింది. ఆర్యన్ కొన్ని రోజులుగా క్లాసులో దృష్టి పెట్టడం లేదని, అలాగే మార్కులు కూడా తగ్గిపోతున్నాయని చెప్పింది. కొన్ని రోజుల తరువాత స్కూల్ నుండి మరో చెడ్డవార్త వచ్చింది. ఆర్యన్ స్కూలుకు వెళ్లకుండా బయట తిరుగుతూ రాత్రులు ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. దానితో ప్రియ చాలా బాధపడింది. ఆ విషయాన్ని ఆర్యన్ తల్లి సుమిత్రతో కూడా మాట్లాడింది. సుమిత్రాదేవి కూడా ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు అని చెప్పింది. ఒక రాత్రి ఆర్యన్ చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. బట్టలుపై మద్యం వాసన రావడం గమనించింది ప్రియ. అది చూసిన ప్రియ ఆర్యన్ని అడిగింది, నువ్వు మందు తాగి వచ్చావా అని. ఆర్యన్ భయపడుతూ చెప్పాడు, అవునక్క, తాగాను. ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు తిరస్కరించావు. కాబట్టి నాకు బాధగా అనిపించింది అన్నాడు. దాంతో ప్రియ గుండె మండిపోయింది. ఆర్యన్ నిజంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాగే వదిలేస్తే జీవితం నాశనం చేసుకుంటాడు అని ఆలోచించింది. మరుసటి రోజు ప్రియా తన స్నేహితురాలైన మరియు సైకాలజిస్ట్ డాక్టర్ నేహాతో సలహా తీసుకుంది. నేహా చెప్పింది, ప్రియా, ఇది ఒక సీరియస్ విషయం. ఆర్యన్ వయస్సు ఎలాంటిదో భావాలు చాలా బలంగా ఉంటాయి. అతనికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అవసరం. ప్రియా ఆర్యన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసింది. కాని ఆర్యన్ నిరాకరించాడు. దాంతో ఆర్యన్ పరిస్థితి ఎక్కువగా చెడిపోయింది. అతను చదువు పూర్తిగా వదిలేశాడు. రోజు మొత్తం బయట తిరుగుతూ చెడ్డవారి స్నేహం మొదలుపెట్టాడు. ఒకరోజు పోలీసులు ఫోన్ చేసి చెప్పారు, ఆర్యన్ కొంతమంది గుండాలతో గొడవపడ్డాడు. దానితో అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము అని. ప్రియ వెంటనే పోలీస్ స్టేషన్కి చేరుకుని అతి కష్టం మీద ఆర్యన్ని విడిపించింది. ఇంటికి వచ్చి ప్రియ ఆర్యన్ని కఠినంగా అడిగింది, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అంది. ఆర్యన్ సమాధానంగా చెప్పాడు, అక్క, నాకు ఇంకో మార్గం లేదు. నువ్వే నా జీవితంలో అన్నీ. నువ్వు నా వెంట లేకపోతే నేను ఏమి చేయలేను అన్నాడు. ప్రియ అర్థం చేసుకుంది, ఆర్యన్ పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. ఏదైనా చేయకపోతే ఆర్యన్ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది అనుకుంటుంది. తర్వాత చాలా ఆలోచించింది. ఒకవైపు సమాజ బంధనాలు, మరోవైపు ఆర్యన్ జీవితం. మరుసటి రోజు ప్రియ ఆర్యన్తో మాట్లాడింది, సరే ఆర్యన్, నేను నీ భావాలని అర్థం చేసుకోగలను. కాని ఇప్పుడు నీకు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. కనీసం 18 ఏళ్ల వరకు నువ్వు వేచి ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు నీలో ఇదే భావాలు ఉంటే మనం ఆ విషయం ఆలోచిద్దాం అంది. ఆ మాటతో ఆర్యన్ కళ్లల్లో ఆశ వెలుగు మెరిసింది. అతనన్నాడు, సరే అక్క, మీరు వాగ్దానం చేస్తారా? వెంటనే ప్రియా అంది, అవును ఆర్యన్, కానీ ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే నువ్వు చదువుని పూర్తి చేయాలి, అలాగే చెడ్డ స్నేహాలు వదిలివేయాలి అని చెప్పింది. దానితో ఆర్యన్ ఆనందంగా చెప్పాడు, నేను ఈ విషయంపై వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. అప్పట్నుండి ఆర్యన్ స్కూల్లో మంచి మార్కులతో పాస్ అవుతూ వచ్చాడు. 12th క్లాస్ మంచి రిజల్ట్ తెచ్చాడు. కాలం గడిచింది. అతనిప్పుడు 18 సంవత్సరాల వాడయ్యాడు. ప్రియకు తెలుసు ఆ రోజు తప్పక వస్తుందని. అలాగే ఆ రోజు రానే వచ్చింది. ప్రియ ఆర్యన్ని అడిగింది, నా వాగ్దానాన్ని నేను నిలబెడతాను, కాని దీనికోసం మనం సమాజాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? దాంతో ఆర్యన్, అవునక్కా, నేను సిద్ధంగా ఉన్నాను. నీకోసం ఏదైనా చేస్తాను అంటూ గట్టి నమ్మకంతో చెప్పాడు. ప్రియ తన తల్లి మరియు ఆర్యన్ వాళ్ల అమ్మతో మాట్లాడింది. మొదట ఇద్దరూ ఆశ్చర్యపోయారు. కాని తరువాత వారిద్దరి సంతోషం చూసి వాళ్లు అంగీకరించారు. కాని ఈ విషయం
వారి గల్లీలో ఒక పెద్ద విషయంగా మారిపోయింది. అందరూ అంటున్నారు, ఒక 30 ఏళ్ల అమ్మాయి 18 ఏళ్ల అబ్బాయితో పెళ్లి చేసుకుంటుంది, ఇది చాలా పెద్ద తప్పు అని. అంతేకాదు, ప్రియా బంధువులతో పాటు హాస్పిటల్ స్టాఫ్ కూడా కొందరు ప్రియని తప్పుగా చూస్తే మరికొందరు ఆమెను సపోర్ట్ చేశారు. ప్రియా మరియు ఆర్యన్ ఇద్దరూ నిర్ణయించుకున్నారు, వాళ్లు ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. పెళ్లిరోజు కేవలం కుటుంబ సభ్యులు మరియు కొంతమంది స్నేహితులు తప్ప మరి ఎవ్వరూ లేరు. సమాజం వ్యతిరేకించినప్పటికీ ఇద్దరూ పరస్పరం వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత మొదటి దశలో వారికి చాలా సమస్యలు ఎదురయ్యాయి. కొంతమంది బంధువులు హేళన చేశారు, అలాగే స్నేహితులు అవమానించారు. కానీ ప్రియా మరియు ఆర్యన్ ఒకరికొకరు మద్దతుగా నిలబడ్డారు. ఆర్యన్ ఇప్పుడు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రియా ఆసుపత్రిలో పనిచేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ప్రజలు వారి సంబంధాన్ని అంగీకరించడం మొదలుపెట్టారు, ఎందుకంటే ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత ఆర్యన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు అతను ఆర్థికంగా బలపడ్డాడు. 5 సంవత్సరాల తర్వాత ప్రియా మరియు ఆర్యన్కి ఒక కొడుకు పుట్టాడు. పిల్లవాడు రావడంతో ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడింది. సమాజం కూడా ఇప్పుడు వారి సంబంధాన్ని పూర్తిగా అంగీకరించింది. ప్రజలు చెప్పేవారు, ప్రియా మరియు ఆర్యన్ యొక్క ప్రేమ నిజమైనదే అని. ఆర్యన్ ఎప్పుడూ ప్రియని గౌరవిస్తూ ఉండేవాడు. ఆమె ప్రతి అవసరాన్ని లెక్కలోకి తీసుకుని ఆమె సంతోషం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆర్యన్ ఒక అద్భుతమైన భర్తగా తన్ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ప్రియా మరియు ఆర్యన్ని చూసి ఇది నిజమైన ప్రేమ విజయమని అంటున్నారు. వయస్సు తేడా వారి సంబంధానికి ఎప్పుడూ అడ్డం కాలేదు. ఆర్యన్ ఇప్పుడు ఒక విజయవంతమైన ఇంజనీర్ అయ్యాడు. ప్రియా ఒక సీనియర్ డాక్టర్. ఇద్దరూ తమ రెస్పెక్టివ్ రంగాల్లో పేరు సంపాదించుకున్నారు. వారి కుమారుడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. బాబు చాలా తెలివైనవాడు. కొన్నిసార్లు ప్రియా ఆలోచిస్తుంది, ఏడుస్తున్న ఆర్యన్ని ఆ రోజు చూడకపోతే ఏమై ఉండేది? ఆర్యన్ జీవితం ఈరోజు మరోలా ఉండేది. అలాగే ఆర్యన్ కొన్నిసార్లు ప్రియతో చెప్పేవాడు, ఆ రోజు నువ్వు నా మదర్కి సహాయం చేయకపోతే ఈరోజు మేమిలా ఉండేవాళ్లం కాదు. నువ్వు కేవలం మా ప్రాణాలు కాపాడలేదు, మా జీవితాన్ని బాగుచేశావు అని. ప్రియా నవ్వుతూ సమాధానం చెప్పేది, ఇదంతా దేవుడికి ఇష్టమైంది కాబట్టి అలా జరిగింది అని. ఇప్పుడు ప్రియా మరియు ఆర్యన్లు వారి కొడుకుతో పార్కులో తిరుగుతున్నారు. అందరూ వాళ్లనిప్పుడు ఒక ఆదర్శ కుటుంబంగా చూస్తున్నారు. వారి కథ నిజమైన ప్రేమ వయసును చూడదని నిరూపించింది. అది జాతి, మతం అనే బంధాలకు మించి ఉంటుంది. 2 మనసులు నిజంగా ఒకరికొకరు కోరుకుంటే ఎవరూ వాళ్లను విడగొట్టలేరు. ప్రియా మరియు ఆర్యన్ సంబంధం మొదట డాక్టర్ మరియు రోగి కుటుంబంలాగే ఉండేది. ఆ తర్వాత పెద్ద అక్క చిన్న తమ్ముడు సంబంధంగా మారింది. కాని సమయం గడుస్తూ అది నిజమైన ప్రేమ సంబంధంగా మారిపోయింది. అది ఈరోజు కూడా అంతే బలంగా ఉంది. చాలామంది అడుగుతారు, వయసు తేడా సమస్య అవుతుందా అని. ప్రియా మరియు ఆర్యన్ ఇద్దరూ చెబుతారు, ప్రేమ నిజమైనప్పుడు వయస్సు ఏమాత్రం ముఖ్యం కాదు. నిజానికి వాళ్ల సంబంధంలో ఆర్యన్ యువనం మరియు ప్రియా అనుభవం ఇద్దరి కలయికే, దాంతో వారి సంబంధం మరింత బలపడింది. ఇప్పుడు ఆర్యన్కి 28 ఏళ్లు, ప్రియకు 40 సంవత్సరాలు. ఇద్దరూ వారి జీవితంలో సంతోషంగా ఉన్నారు. వారి కుమారుడికి 10 సంవత్సరాలు. చాలా తెలివైనవాడు. ఆర్యన్ మరియు ప్రియా యొక్క కథ ఇప్పటికీ వారి వీధిలో చాలామందికి ప్రేరణగా చెప్పుకోబడుతుంది. వాళ్లు వాలే నిజమైన ప్రేమ ఉంటే భగవంతుడు కూడా దాన్ని విజయవంతం చేస్తాడు అని. దీనితో వారు సమాజంలో ఒక మంచి ఉదాహరణ కూడా చూపించారు. ఇప్పుడు ఇద్దరూ సమాజంలో గౌరవంగా ఉంటున్నారు. అలాగే సమాజంలో ఇతరులకు, పేదవారికి సహాయం కూడా చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆర్యన్ మరియు ప్రియా భవిష్యత్ యోజనల గురించి మాట్లాడుకుంటున్నారు. వారి కథ మనకు నేర్పేది, జీవితంలో కొన్నిసార్లు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి సమాజానికి ఇష్టంగా ఉండవు. కాని అది మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమైతే ఎవ్వరికీ నష్టం కలగదు. అది సరైనదే అవుతుంది. ప్రియా మరియు ఆర్యన్ సంబంధం చూపించింది, ప్రేమలో వయస్సు, జాతి, మతం ఏదీ అడ్డంగా ఉండదు. ముఖ్యమైనది, అవసరమైనది నిజమైన ప్రేమ మాత్రమే. ఒకరిపై ఒకరు గౌరవం కలిగి ఉండటానికి మరియు సమాజం ముందు తమ మాట చెప్పే ధైర్యం కోసం ఇప్పటికీ ఎవరైనా కొత్త వ్యక్తి వారి గురించి విన్నప్పుడు మొదట ఆశ్చర్యపోతారు. ఇప్పుడు సమాజం చెప్తోంది, ప్రియా మరియు ఆర్యన్ల ప్రేమ నిజంగా అమూల్యమైనది అని. ఇది కేవలం భార్యాభర్తల మధ్య సంబంధం కాదు, 2 స్నేహితులు మరియు 2 నిజమైన ప్రేమికుల మధ్య సంబంధం. ప్రియా మరియు ఆర్యన్ల ప్రేమ చూపిస్తోంది, నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది అని. మార్గంలో ఎన్ని బాధలు వచ్చినా సరే, ఉద్దేశాలు మంచిగా ఉంటే భగవంతుడు కూడా తోడుగా ఉంటాడు. ఇప్పుడు వారు ప్రేమతో ఇంట్లో
తమ కుమారుడితో సంతోషంగా ఉన్నారు. వారి ప్రేమ కథ ఎప్పటికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. నిజమైన ప్రేమ ఉన్నప్పుడే ప్రతి కష్టాన్ని సులభం చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ అద్భుతమైన ప్రేమ కథ ఎలా అనిపించింది? మీరు కూడా మీ జీవితంలో మీ భార్యను ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ విషయంపై మీరు కామెంట్ చేసి మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన కథలు చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.